హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను లంచ్లోకి కందిపప్పుతో సాంబార్ చేస్తున్నాను. ముందుగా నేను కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని అందులో ఆయిల్ పసుపు వేసుకొని కందిపప్పును మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత సాంబార్లోకి కావాల్సిన కూరగాయలు సొరకాయ, టమాటా, బెండకాయను ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి, జీలకర్ర దంచి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను. చింతపండు రసాన్ని కూడా ముందుగా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకుంటే బాగా ఫ్రై అవుతాయి. అందులోకి చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రసం తీసుకున్న రసంలో అందులో కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ చింతపండు రసాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ ఉడుకుతున్న కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఉడకనివ్వాలి. ఒక 20 మినిట్స్ వరకు చూస్తే మనకి రసం మరుగుతుంది. అందులో మనం ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ మనం సాంబార్ చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ పోసుకోవాలి. లేకపోతే పలుచగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. తర్వాత మనం లాస్ట్లో సాంబార్ పొడి అలాగే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మనం సాంబార్ని ఉడికించుకుంటే మనకి ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అవుతుంది. దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి సాంబార్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను లంచ్లోకి పుదీనా పచ్చడి కూడా చేశాను. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరొక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. అందులోకి టమాటా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని అందులోకి మనం గోలిచ్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, నువ్వులు అలాగే పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం దాన్ని పోపు వేసుకోవాలంటే మనం బాండి తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.